హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన రాగి పిండి లడ్డూలు చేసుకోబోతున్నాం. ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. వేసుకొని 1 కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, రాగిపిండి లడ్డు కదా, సూజీ రవ్వ దేనికని. మనకి నోటికి అతుక్కుపోకుండా సూజీ రవ్వ 1 కప్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి 2 కప్పులు. రాగి పిండి 2 కప్పులు వేసుకొని మొత్తం ద్వారగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. సిమ్లో 15 మినిట్స్ పెట్టేసుకొని మనం ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం కూడా బాగా రోస్ట్ అయ్యే వరకు సిమ్లో మీకు చూపిస్తున్నాను. మంట కూడా ఎలా పెట్టుకోవాలని చెప్పేసి స్లిమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు వద్దు. తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కూడా ఎంతో బలం అండి మనకి, పిల్లలకైనా లేడీస్కైనా చాలా బలం. ఇవి కూడా ఒక 5 మినిట్స్ వేపుకోవాలి చిటపడే వరకు. నెక్స్ట్ వచ్చేసి నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లాన్ని ఈ స్టవ్ మించి దింపేసేయాలి, పిండిలో మొత్తం కలిపేసుకోవాలి. పిండి స్టవ్ మించి దింపేసి మొత్తం కలిపేసుకోవాలి వేడి మీదే. కలిపేసుకున్నాక కొంచెం కొంచెం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 2 లవంగాయలు వేసుకోవాలి, యాలక్కాయలు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవసరం లేదండి, మనం జస్ట్ బరక్గా చేసుకుంటే చాలు. ఒక గ్రైండ్ చాలు. మొత్తం మనం గ్రైండ్ చేసుకున్నాక 1 కప్పు కొబ్బరి పొడి, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం మనం దాని మీద మనం నెయ్యి కూడా వేసుకోవాలండి. హీట్ చేసిన నెయ్యి, ఆ క్లిప్ మిస్ అయింది. హీట్ చేసుకున్న నెయ్యి వేసుకుంటా మనం ముద్దలు లడ్డూలాగా ముద్దలు చుట్టేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఇవి లేడీస్కి పిల్లలకి చాలా